టాలీవుడ్ నటుడు నాగార్జున నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు. నాగచైతన్య, సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే పిటిషన్ వేశారు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా కేటీఆర్తో నాగార్జున ఒప్పందం కుదుర్చుకున్నారని మంత్రి ఆరోపించారు. దీనిపైన నాగార్జున సీరియస్ అయ్యారు. లీగల్గా యాక్షన్ తీసుకుంటానని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువు తీసేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే కోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగానే తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు నాగార్జున కోర్టుకి వచ్చారు. నాగ్తో పాటు అమల, నాగచైతన్య కూడా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మొత్తం టాలీవుడ్ భగ్గుమంది. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం సహించరానిదని వరుసపెట్టి స్టార్లందరూ పోస్టులు పెట్టారు. ఆమె వైఖరిని తప్పుపట్టారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. थोड़ा सा गैप दे देना। सो కొంచెం